గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఈరోజు మనం వారితో మాట్లాడి మలబద్ధకం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పటి జనరేషన్లో చూసుకున్నట్లయితే చాలామంది ఈ మలబద్ధకంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానికి ఆయుర్వేదంలో, అందులోనూ మనకు అందుబాటులో ఉన్న వంటింటి చిట్కాలు అనగానే మనకు సార్ పేరే గుర్తొస్తుంది. మరి ఈరోజు ఆయన ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మలబద్ధకం చిన్న పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో నాకు మోషన్ రావట్లేదు సరిగ్గా, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. పేరెంట్స్ అయితే వాళ్ళకి ఇంకా పెద్ద తలనొప్పి ఈ విషయం. సో దీనికి ఏదైనా చిన్న చిన్న చిట్కాలు ఏమైనా ఉంటే చెప్తారా? చెప్తానమ్మా. నేను కొన్ని వీడియోస్లో కూడా ఈ ఒంటింటి ఔషధాలు, అదేవిధంగా మనకి ఆయుర్వేద షాప్లో దొరికేటువంటి ఔషధాలు, ఇట్లా రెండు కలిపి తయారు చేసుకునేటివి చాలా చాలా వీడియోస్ చేసినాము. అన్నీ కూడా అన్ని ప్రాక్టికల్గా వాడి మంచి ఫీడ్బ్యాక్ వచ్చి మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి ఇవేమో మనం చెప్పేవన్నీ కూడా. నో డౌట్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా పనిచేస్తాయమ్మా. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదమ్మా. ఎందుకంటే మీరు అందరికీ ఉపయోగపడేటువంటి టాపిక్ అడిగారు. ఈ యొక్క మనం చెప్పబోయేటువంటి ఈ యొక్క మెడిసిన్ ట్రీట్మెంట్ కూడా అందరికీ ఉపయోగపడుతుందమ్మా. చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది. తీసుకున్నటువంటి రోజు నుంచే రిలీఫ్ రావడం, కంఫర్టబిలిటీ రావడము, ఆ మెడిసిన్ పనిచేయడం జరుగుతుందమ్మా. అంత ఫాస్ట్గా పనిచేసేటువంటి మెడిసిన్ చెప్తానమ్మా నేను. సో దీనికి ఏంటంటే అన్నీ అంటే చాలా మందికి తెలిసినవమ్మా, అయినా కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి అందరికీ తెలిసేట్టు ముందు ఇంట్రొడక్షన్ ఇచ్చేసి తర్వాత చెప్తాను. త్రిఫల నోటెడ్, మీకు తెలిసే ఉంటుంది, అందరికీ తెలుసమ్మా. సో త్రిఫల చూర్ణం అమ్మా. సో ఈ త్రిఫల చూర్ణం కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి త్రిఫల చూర్ణం తెచ్చుకొని వాడుకుంటే రిజల్ట్ చాలా బాగుంటాయి. సో త్రిఫల అంటే మీకు తెలిసే ఉంటుంది, మా కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు. త్రిఫల, త్రీ అంటే మూడు, ఫల అంటే ఆ ఎండిపోయినటువంటి ఆ ఫలం యొక్క పై పెచ్చులు, మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటిది త్రిఫల చూర్ణమా. అది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఓపుకుంటే సపరేట్గా తెచ్చి తయారు చేసుకోవచ్చు, లేదు అంటే పౌడర్ కూడా మనకు దొరుకుతుంది. సో ఎలాగైనా పర్లేదు, మంచి త్రిఫల చూర్ణం మనకు కావాలి కాన్సెప్ట్. ఆ యొక్క త్రిఫల చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలమ్మా. నేను రేషియో చెప్తున్నానమ్మా, కాబట్టి అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఈ రేషియోలో కలుపుకోవాలి. రెండవది సునాముఖి, దీన్ని సెన్న అంటారమ్మా. ఒక మొక్క యొక్క ఆకులు ఇవి. మన పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు కూడా ఈ మోషన్ ప్రాబ్లం అంటే ఫస్ట్ సునామికే ప్రిఫర్ చేసేవాళ్ళమ్మా. అంత పాపులర్ అనమాట ఇది. ఆధునిక వైద్యం ప్రకారం కూడా వాళ్ళు రీసెర్చ్ చేసేసి కూడా ఈ సునామికి అంత అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నట్టు కూడా ప్రూవ్ చేయడం కూడా జరిగిందమ్మా. ఆ సునామికి పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. ఈ సునామికి కూడా ఆకులు తెచ్చుకొని తాజాగా తయారు చేసుకుంటే రిజల్ట్ చాలా ఫాస్ట్గా ఉంటాయమ్మా. లేదు మనం ఆల్రెడీ తయారైన పౌడర్ తీసుకుంటే ఏమవుతుందంటే అది త్వరగా దాని యొక్క ఔషధ గుణాలు తగ్గిపోతాయమ్మా. సునామికి ఉన్నటువంటి ఇదేంటంటే ఫ్రెష్గా మనం చూర్ణం తయారు చేసుకుని వాడుకుంటే రిజల్ట్స్ బాగా వస్తాయి. ఓల్డ్ మరి పాత పడే కొద్దీ పవర్ తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రెష్గా తయారు చేసిన దొరికేటైతే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది. లేకపోతే తెచ్చుకొని ఎక్కువ టైం కాకుండా ఉన్నది తెచ్చుకోవచ్చు. లేదంటే ఆకు దొరుకుతుందమ్మా, లీవ్స్ దొరుకుతాయి, మిక్సీలో వేసేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుందమ్మా, చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది. అదే పెద్ద కష్టపడక్కర్లేదు. అంటే ఎండబెట్టి పౌడర్ అక్కర్లేదమ్మా, మనకు మార్కెట్లో ఎండినటువంటి దొరుకుతుంది. ఏం పెద్ద శ్రమ కూడా ఉండదమ్మా, మ్యాటర్ ఆఫ్ ఒక 5 minutesలో తయారైపోతుంది. సో సునాముకి ఇప్పుడు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవది వచ్చేసి నల్ల ఉప్పు అమ్మా. ఉప్పు తెలుసు, తర్వాత రాక్ సాల్ట్ తెలుసు, నల్ల ఉప్పు అని ఉందమ్మా. ఇది ఇట్స్ కాల్డ్ బ్లాక్ సాల్ట్. సో బ్లాక్గా ఉంటుంది అనమాట. ఇది దంచి పౌడర్ వేసేసరికి మళ్ళీ కలర్ మారిపోతుంది. అది మనం తెచ్చుకునేప్పుడు మాత్రం నలుపు ఉంటుంది. ఆ పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. గడ్డలు తెచ్చుకొని పౌడర్ చేసుకోవచ్చు. అది 25 గ్రామ్స్ తీసుకోవాలి. త్రిఫల చూర్ణం 100 గ్రాములు, సునాముకి 50 గ్రాములు, ఈ యొక్క నల్ల ఉప్పు 25 గ్రాములు. ఇది ఫార్ములా. మీకు ఎట్లా కావాలంటే ఎట్లా తయారు చేసుకో. రేషియో మాత్రం ఇట్లా ఉండాలి. క్వాంటిటీ ఎట్లయినా తయారు చేసుకోవచ్చు. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి దానికి కొలతలు మారుతూ అంతేనమ్మా, అంతే. సో ఈ 3 పౌడర్స్ అంతా బాగా కలిపేసేసి ఒక కంటైనర్లో పెట్టుకోవాలమ్మా. రోజు రాత్రి పడుకునేటప్పుడు జనరల్గా పెద్దవాళ్ళు అయితే ఒక టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అమ్మా. అంటే ఇంచుమించు 5 గ్రామ్స్. సో వీలైతే గోరువెచ్చని నీళ్ళు, అలా వీలు కాకపోతే కాచి చల్లార్చిన నీళ్ళు, అలా వీలు కాకపోతే రూమ్ టెంపరేచర్ ఉంటుంది వాటర్.
ఫ్రిడ్జ్ వాటర్, ఐస్ వాటర్, కోల్డ్ వాటర్ వద్దమ్మా. ఓకే. మామూలు టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ అయినా సరిపోతుంది. జస్ట్ ఒక 50 ml అప్రాక్సిమేట్గా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక 5 grams ఇది కలిపేసి తాగడమ్మా. ఉదయం నిద్ర లేపుతుందమ్మా. ఉదయమే ఆ సెన్సేషన్తో మోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఇంకా మనకు మోషన్ టాబ్లెట్స్ అని ఇవి అవి అని ఏవి వాడాల్సిన ఏమక్కర్లేదు. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఈ మెడిసిన్. అందుకే చెప్పాను కదమ్మా, ఫస్ట్ డే నుంచే రిజల్ట్స్ మొదలవుతాయి. అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. కానీ ఇక్కడ వయస్సును బట్టి ఏమా కొంతమందికి చిన్న పిల్లలకు వాడుకోవాలన్నప్పుడు వయస్సును బట్టి ఇది 2-3 చిటికల నుంచి మొదలు పెట్టేసి డోస్ పెంచుకోవాలమ్మా. ఇప్పుడు చిన్న పిల్లలకి ఏమంటే 3 చిటికెలు 4 చిటికెలు ఇట్లా పెట్టుకోవచ్చు. 1/2 స్పూను, 1/2 స్పూను వయస్సును బట్టి. ఆవరేజ్గా మ్యాక్సిమం 5 grams అమ్మా, ఒక టీ స్పూన్. ఇప్పుడు పెద్దల డోస్ చెప్పాను నేను. సో ఇది కూడా కొంతమందికి ఏమవుతుందంటే ఈ డోస్లో వాడినప్పుడు ఒక 10 మంది వాడితే ఈ పద్ధతిలో ఒకరికి ఇద్దరికి ఈ రోజు 2-3 సార్లు మోషన్స్ అవుతుంటాయి. కంగారు పడతారమ్మా, వాళ్ళు కొంచెం డోస్ తగ్గించుకుంటే సరిపోతుంది. అంతకంటే ఏం కాదు, ఇబ్బంది ఏం కాదమ్మా. మోషన్స్ ఏంటంటే ఎక్కువ సార్లు అవుతుంటాయి రోజు అట్లే వాడే కొద్దీ. అలా కాకుండా కొంచెం డోస్ తగ్గించుకొని వాడుకుంటే సరిపోతుంది. ఇదమ్మా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చెప్తే ఫస్ట్ రోజు గుణం పడుతుంది. ఇక్కడ ఒక ఆధునికంగా సైంటిఫిక్గా కూడా ఎట్లా అనేది కూడా కొంచెం మీకు చెప్తాను చూడమ్మా. ఇప్పుడు త్రిఫల, ఈ త్రిఫల చూర్ణంలో మనకు శాస్త్రీయంగా కూడా వాళ్ళు ల్యాబ్ స్టడీస్లో ఏం గుర్తించినారంటే ఈ చెబులిక్ యాసిడ్ అని, గ్యాలిక్ యాసిడ్ అని, సపనిన్స్ అని చెప్పేసి, తర్వాత కొర్సెటిన్ అని చెప్పేసి ఇలా అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్లు ల్యాబ్లో వాళ్ళు గుర్తించారమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఈ మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయమ్మా. రెండోది ఏమంటే దీనివల్ల ఈ త్రిఫల చూర్ణం వాడడం వల్ల ఈ బాడీ మెటబాలిజం బాగా పెరిగిపోయేసి వెయిట్ తగ్గేదానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సి విటమిన్ ఉంది కదమ్మా ఉసిరిలో. సో బాడీ మెటబాలిజం బాగా పెరిగేసేసి వెయిట్ పెరగకుండా ఉంటారు. ఒకవేళ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది వాడుకోవడం వల్ల అదే మా సైడ్ బెనిఫిట్. ఇది మోషన్ కోసం కాలేదని మందు వాడితే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వెయిట్ కూడా తగ్గిపోతారు. అది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో సైడ్ బెనిఫిట్ ఇది. సో కొలెస్ట్రాల్ తర్వాత ఇట్లాంటివి ఏదైనా ఉన్నామా, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, తర్వాత హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండడము, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, ఇట్లా కాకుండా మంచి కొలెస్ట్రాల్ బాగా పెంచేసేసి మనకు హానికారకంగా ఉండేటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుందమ్మా త్రిఫల చూర్ణం. సో త్రిఫల. రెండోది వచ్చేసి సునాముఖి. చెప్పాను కదమ్మా, సెన్నా అంటారు అనమాట దీన్ని. ఆ సునామికిలో ఉన్నటువంటి ఆ సైంటిఫిక్ ఇదేంటంటే మనకు శాస్త్రంలో చెప్పినది కూడా ఈ సునామికిలో సినడిన్ ఏ అండ్ సినడిన్ బి, సెనసైడ్స్ సి అండ్ డి, ఫైటోకెమికల్స్ అనేటువంటి ఇవి మెయిన్గా ఉంటాయని చెప్పేసి చెప్పారమ్మా. మరి ఇవి మనకి ఎలా పనిచేస్తాయంటే ఉదాహరణకి ఇందులో ఉన్నటువంటి సినడిన్ ఏ అండ్ సినడిన్ బి మనం తీసుకున్నప్పుడు మన శరీరంలోకి ప్రవేశించి ముఖ్యంగా ప్రేవుల్లోకి పోయిన తర్వాత రీఆంథ్రోన్ అనేటువంటి పదార్థంగా మారిపోతుందమ్మా. అంటే సినడిన్ ఏ సినడిన్ బి ఈ కెమికల్ ఏదైతే ఉందో ప్రేవుల్లోకి పోయిన తర్వాత రీఆంథ్రోన్ అనేటువంటి కెమికల్గా మారిపోతుంది. సో ఎప్పుడైతే రీఆంథ్రోన్ అనేటువంటి కెమికల్గా అది మారిపోయిందో దాని గుణం ఏంటంటే ఆ ప్రేగుల్లో ఉన్నటువంటి వాటర్ను పీల్చుకోకుండా ఇది కంట్రోల్ చేస్తుందమ్మా. ప్రేవుల్లో ఎప్పుడైతే నీటి శాతము ప్రేవులు పీల్చుకోకుండా అట్లే కంట్రోల్గా ఉంటుందో అప్పుడు మలము సాఫీగా ఉంటుంది, మలం గట్టిపడదు అనమాట. సో దానివల్ల ఫ్రీగా మోషన్ అయ్యేందుకు సహకరిస్తుంది. రెండోది ఏమంటే ఈ సెనసైడ్స్ సి అండ్ డి, ఈ కెమికల్ యొక్క గుణం ఏంటంటే ఈ ప్రేవుల్లో మ్యూకస్ను బాగా ఉత్పత్తి చేస్తుందమ్మా. పెద్ద ప్రేవుల్లో ఎప్పుడైతే మ్యూకస్ అనేటువంటి జిగురు పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేస్తుందో తయారైనటువంటి మల పదార్థము ఆ ప్రేవులకు అంటుకోకుండా ఈ యొక్క మ్యూకస్ అనేటువంటి జిగురు పదార్థం వల్ల సులువుగా సున్నితంగా ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది అనమాట విసర్జన. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్షేమదాయకంగా ఈ యొక్క గుణాలు దానివల్ల పనిచేస్తాయమ్మా. ఈ ఫైటోకెమికల్స్ అనేటువంటి ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడతాయమ్మా. సరే ఉప్పు ఇవన్నీ అనుకున్నాం కదమ్మా. సరే ఉప్పు గురించి సైంధవలవడం గురించి సరే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు బ్లాక్ సాల్ట్ గురించి చెప్తాను. ఈ బ్లాక్ సాల్ట్ అంటే నల్ల ఉప్పులో సోడియం తక్కువ. జనరల్ ఉప్పులో సోడియం ఎక్కువ ఉంటుంది కదా, దీంట్లో వాటితో పోల్చుకుంటే తక్కువ ఉంటుందమ్మా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ యొక్క బ్లాక్ సాల్ట్ ఈ లివర్లో ఉన్నటువంటి ఆ బైల్ జ్యూస్ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుందమ్మా. బైల్ జ్యూస్ ఎప్పుడైతే ఎక్కువ ఉత్పత్తి అవుతుందో ఆ బైల్ జ్యూస్ అనేది ప్రేవుల్లోకి పోయేసేసి ప్రేవుల చరణాన్ని పెంచేస్తుంది. అప్పుడు ఫ్రీగా మోషన్ అయిపోతుంది. సో మల్టీ బెనిఫిట్స్ అమ్మా ఇవన్నీ. కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ మోషన్ చాలా ఫ్రీగా అయిపోతుందమ్మా.
కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని మన పెద్దలు చెప్పినట్లు టయానికి ఉదయం పూట నిద్రలేసరికి అదే మనం నిద్రలేపుతుంది కాబట్టి ఆ మోషన్ ఆ లోపల తయారైనటువంటి ఆ పదార్థం అంతా ఎప్పుడైతే విసర్జితం అయిపోతుందో అప్పుడు ఆ రోజంతా కూడా మనిషి యాక్టివ్గా హుషారుగా ఇదిగా ఉంటాడమ్మా. రెండవది ఏంటంటే దీనివల్ల మల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కొంచెం హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్లో కూడా మోషన్ సరిగ్గా కాదు అటువంటి వాళ్ళు ఎవరన్నా, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఔషధాలు వాడేటప్పుడు కూడా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలమ్మా మోషన్ రాదమ్మా. సో అటువంటి వాళ్ళు కూడా ఇది వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా బయటపడవచ్చమ్మా. కాబట్టి ఇది సైంటిఫిక్గా కూడా దీనికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందమ్మా. కాబట్టి త్రిఫల చూర్ణము బాగా అద్భుతంగా పనిచేసేది, సెన్న సునామీకి బాగా పనిచేస్తుంది, తర్వాత బ్లాక్ సాల్ట్ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇది ఏంటంటే వాళ్ళ యొక్క వయస్సును బట్టి, వారి శరీర తత్వాన్ని బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి డోస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. జనరల్గా అయితే 5 grams అని చెప్తాము, ఆ పరిస్థితిని బట్టి వాడుకుంటే సరిపోతుంది. కానీ చాలా ఫాస్ట్గా పనిచేస్తుందమ్మా. అందులో రెండోది ఏమంటే వీటి యొక్క ప్రత్యేకత చీప్ అండ్ బెస్ట్. అవును, చాలా తక్కువలో అందరికి అందుబాటులో ఉంటుంది. ఏ చిన్న ఆయుర్వేద షాప్కి వెళ్ళినా కూడా మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా దొరుకుతూ ఉంటాయి. దీనికోసం ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం కూడా లేదు. చాలా చిన్న చిన్న చిట్కాలు ఇవన్నీ కూడా. సో చీప్ గా దొరుకుతుంది. అవును, ఇంచుమించు ప్రతి చోట దొరుకుతుంది. మనం ఔషధం తయారు చేసి పెట్టుకుంటే ఇంచుమించు ఇంట్లో ఉన్నట్టు కుటుంబ సభ్యులకు ఎవరికి సమస్య ఉన్నా వాడుకోవచ్చు. అవును, జీర్ణ వ్యవస్థ అన్నది మన ఆరోగ్యంలో చాలా ముఖ్యమైన పాత్ర. సో దీనికి సంబంధించి చాలా మంచి చిట్కా మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.